హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు షీనిట్స్ NX 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్. ఈరోజు మ్యాట్ సెట్స్ చూపిస్తున్నానండి. మ్యాట్ సెట్స్ ఏంటంటే ఎప్పుడు బాగా కనబడతాయి, మెయిన్గా పిక్చర్స్లో బాగా కనిపించాలి అనుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఈ మ్యాట్ సెట్స్ బెస్ట్ ఆప్షన్. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, మనల్ని కూడా బాగా ఎలివేట్ చేస్తుంది. అలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ఈరోజు ఎపిసోడ్లో ఉన్నాయి. మీరు కూడా డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్ వెంకటాద్రి థియేటర్ బ్యాక్ సైడ్ లేన్ అంటే అర్థమైపోతుందండి. బికాజ్ ఇక్కడ అంతా కూడా షాపింగ్ లేన్ కదా, సింపుల్గా మీరు ఎంటర్ అవ్వగానే కనిపించేస్తుంది. మీకు అడ్రస్లో ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఒక్కసారి కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. గూగుల్ మ్యాప్స్లో కూడా కరెక్ట్ అడ్రస్ మెన్షన్ అయ్యి ఉంది, సో మీరు గూగుల్ మ్యాప్స్ ద్వారా కూడా వచ్చేయచ్చు. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఒక్కసారి అయితే కాల్ చేయండి, బెటర్ ఆప్షన్. అండ్ అసలు రాలేము కుదరదు అనుకునే వాళ్ళు మీకు నచ్చిన కలెక్షన్ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి పర్చేస్ చేసుకోవడమే. ప్యాకేజ్ ఎలా అయితే అంటే ఇస్తామో అలాగే మీరు వేసుకొని తర్వాత కూడా నీట్ ప్యాకేజ్లో మెయింటైన్ చేశారంటే చాలా డేస్ మనకి అలాగే ఉంటాయి. అంటే కొన్ని ఏంటంటే గాలికి వదిలేస్తూ ఉంటారు, అంటే తీసిన తర్వాత మనకి ప్యాకేజ్లో నుంచి తీసిన తర్వాత అలా సింపుల్గా వదిలేయకూడదండి. సేమ్ అదే ప్యాకేజ్లో మెయింటైన్ చేశారంటే మనకి చాలా ఇయర్స్ ఉంటాయన్నమాట ఈ జ్యువెలరీ అనేవి. సో ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో మ్యాట్ సెట్స్ అన్నాను కదండి, మ్యాట్ సెట్స్ మీ అందరికీ తెలుసు, చూడగానే గోల్డ్, ఇంకా వేరే డౌటే రాదు. అలాంటి ప్యాటర్న్స్ కావాలి అనుకుంటే మీరు సింపుల్గా మ్యాట్ సెట్స్కి వెళ్ళిపోవచ్చండి. బాగుంటాయి ప్యాటర్న్స్, క్లాసీ ప్యాటర్న్. సో మనకి పైన అంతా కూడా పీకాక్స్ వచ్చేసాయి, కిందంతా కూడా కాసుల స్టైల్. మనకి చక్రం ఉంటుంది చూసారా బొట్టుమాలలో, అలా చక్రం. కొన్నిట్లో మనకి సింపుల్ గోల్డెన్ కావింగ్తో ఫ్లోరల్ ప్యాటర్న్, మనకి నెక్స్ట్ దాంట్లో సీజెట్స్తో ఫ్లోరల్ ప్యాటర్న్. సో ఇలా లైన్ వైజ్గా రన్ అవుతున్నాయి. మధ్యలో అమ్మవారి రూపం పెండెంట్ సీజెట్స్తో, కింద మ్యాంగోస్ వచ్చేసాయి. మెయిన్ పెండెంట్ కూడా అమ్మవారి రూపం పెండెంట్, అలంకరణ అంతా కూడా సీజెట్స్తో హైలైట్ చేశారు. 2 సైడ్స్ పీకాక్, హ్యాంగింగ్స్ అంతా చూడండి గ్రీన్ బీడ్స్ వచ్చాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే కింద కూడా మనకి ఒక అమ్మవారి రూపం ఇచ్చారు, ఇలా 3 అమ్మవారి రూపాలన్నమాట. చక్కగా ఉంది ప్యాటర్న్. ప్రతి దానికి ఇయర్ రింగ్స్ వస్తాయండి. అంటే మీరు ఓన్లీ ఈ సెట్టే తీసుకోవాలి అనుకున్నా మీకు ఇయర్ రింగ్స్ వస్తాయి, పెద్ద హారం ఒక్కటి తీసుకోవాలి అనుకున్నా ప్రతి సెట్కి ఇయర్ రింగ్స్ వస్తాయి. సేమ్ స్టైల్తో మనకి హారం అన్నమాట, సేమ్ ప్యాటర్న్ అండి. ఇది మనకి మిడ్ లెంత్లో ఉంది, ఇది కింద వైపు హారం వస్తుంది. ప్రతి దానికి ఇయర్ రింగ్స్ వస్తాయి, అస్సలు మిస్ చేసుకోవద్దు, ఏది డిఫరెన్స్ లేదండి. సో పెళ్లి కూతుర్లు నిండుగా వేసుకోవాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఈ స్టైల్ వచ్చేసి ఫ్లోరల్ ప్యాటర్న్తో తీసుకున్నాం. మనకి పై నుంచి కూడా కలర్ఫుల్గా రెడ్ గ్రీన్ స్టోన్స్తో ఫ్లోరల్స్ వచ్చేసాయి. ఫ్లోరల్ అయిపోగానే పీకాక్ వచ్చేసింది. పీకాక్ ఫెదర్ దగ్గర సీజర్స్ ఇచ్చారు, ఫ్లోరల్ దగ్గర ఇక్కడ మ్యాంగో లాట్గా ఇచ్చి వాటికి ఫెదర్స్ ఇచ్చారు, అంటే ఇలా సీజర్స్ ఇచ్చారనమాట. మెయిన్ పెండెంట్ చూడండి ఓవల్ ప్యాటర్న్ వచ్చేసింది, చుట్టూ సీజర్స్తో, అటువైపున ఇటువైపున పర్ల్స్ వచ్చాయి. కింద కూడా మనకి అలాంటి పెండెంట్, 2 సైడ్స్ పీకాక్, కిందంతా కూడా సీజర్, కలర్ఫుల్ స్టోన్స్ మ్యాంగో షేప్లో ఇచ్చేసి నీట్గా పర్ల్స్ ఇచ్చారు. సేమ్ ప్యాటర్న్తో మనకి లాంగ్ చైన్ అనమాట. సెట్ ఏది డిఫరెంట్ లేదండి, సేమ్ ప్యాటర్న్. ఇది మిడ్ లెంత్లో ఉంటే ఇది హారం, వేటికి దానికి తగ్గట్టు ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. సో ఈ ప్యాటర్న్ కూడా చూస్తున్నారు కదండి, బ్యూటిఫుల్ ప్యాటర్న్. మనకి పై నుంచి ఫ్లోరల్స్ వచ్చేసాయి. నెక్స్ట్ అంతా పీకాక్. పీకాక్ కూడా ఐ దగ్గర రెడ్ స్టోన్, మిగిలిన ఇక్కడ టమ్మీ సైడ్ అంతా కూడా రెడ్ అండ్ గ్రీన్లో ఇచ్చారు. మెయిన్ పెండెంట్ చూడండి పీకాక్ ప్యాటర్న్ పెండెంటే, ఇటువైపున అటువైపున డ్రాప్ షేప్ లాగా రెడ్ రూబీతో ఇచ్చారు. కింద పెండెంట్ చూస్తున్నారు కదా పీకాక్ స్టైల్, మధ్యలో కూడా చూడండి సీజర్స్తో చక్కగా ఉంది ప్యాటర్న్, అస్సలు మిస్ చేసుకోవద్దు. హ్యాంగింగ్స్ ఏంటంటే మనకి బీట్స్ పై నుంచి ఇచ్చారు, అంటే ఓన్లీ పెండెంట్కే కాకుండా పై నుంచి గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్ బాల్స్ వచ్చేసాయి. సో మనకి కింద హారం చూస్తున్నట్లయితే మనకి పైన అమ్మవారి రూపం ఎక్కడ కూడా రాలేదండి, కింద హారంలో మాత్రం మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసింది, పీకాక్ వచ్చింది సేమ్ స్టైల్లో. కింద మనకి ఫ్లోరల్కి ఇలా కాసులాగా ఇచ్చేసి అమ్మవారి రూపం ఇచ్చారు. కింద చాంద్ అంతా కూడా మనకి సీజర్స్ వచ్చేసాయి. సో అమ్మవారి రూపం కూడా ఉండాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ చూడండి, మనకి ఆల్రెడీ అమ్మవారి రూపం ఉన్నాయంటే ఈ ప్యాటర్న్ మీరు చూస్ చేసుకోవచ్చు. రెండు కలిపి తీసుకుంటే అయితే సెట్ అదిరిపోతుందండి. మెయిన్ పెండెంట్ కూడా చూస్తున్నారు కదా ఫ్లోరల్ ప్యాటర్న్, మెయిన్లో ఇక్కడ అమ్మవారి రూపం మంచిగా నవ్వు ముఖంతో కలగా ఉన్నారు. ఇదే ప్యాటర్న్తో మనకి ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఏమీ డిఫరెన్స్ లేదు, చక్కటి ప్యాటర్న్. మీకు ఏ దాన్నైనా ప్రైజింగ్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో మన నెక్స్ట్ వెరైటీ చూస్తున్నారు కదా, ఇది కూడా సేమ్ సెట్ అండి, అంటే పైన ఎలా అయితే ఉందో కిందిది కూడా అదే ప్యాటర్న్లో ఉంటుంది.
అంతా కూడా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ లాగా ఇచ్చేసి వాటి చుట్టూ సీజర్స్ అండ్ అంతా కావింగ్ ఇచ్చారు. మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదండి, పీకాక్ ప్యాటర్న్ పెండెంట్, మధ్యలో కూడా మనకి రూబీ స్టోన్, చుట్టూ సీజర్స్. ఇక్కడ పెండెంట్ ఏదైతే ఉందో అమ్మవారి రూపం పెండెంట్ ఇచ్చారండి, పీకాక్స్. అలంకరణ అంతా కూడా చక్కగా వచ్చేసింది. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, పై నుంచి గ్రీన్ బీడ్స్ అండ్ రైస్ పర్ల్స్తో వచ్చాయి. నెక్స్ట్ వాటికి తగ్గట్టే హారం, సేమ్ ప్యాటర్న్ మనకి హారంలో కూడా ఎలాంటి డిఫరెన్స్ లేదు. కింద మనకి అమ్మవారి రూపము పీకాక్స్తో చక్కటి స్టైల్ రన్ అవుతుంది. సెట్టే మీరు సింగిల్గా ఇది తీసుకోవాలనుకున్నా లేదా హారం తీసుకోవాలన్నా వాటికి తగ్గట్టు ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి మన దగ్గర. సో ఒక్కసారి వేసుకొని చూపిస్తాను, సో దట్ మీకు లుక్ అనేది ఐడియా వస్తుంది. సో మన నెక్స్ట్ వెరైటీ ఈ సెట్ కూడా చూడండి, పైన ఏ ప్యాటర్న్ అయితే వచ్చిందో కింద హారం కూడా ఎగ్జాక్ట్ అదే ప్యాటర్న్, జస్ట్ లెంత్ ఒక్కటే డిఫరెన్స్ ఉంది. సో పై నుంచి చూసేద్దాం ఎలా ఉందో. మనకి పైన అంతా కూడా లోటస్ లాగా ఇచ్చారండి, లోటస్ లాగా రెడ్ స్టోన్ మధ్యలో ఇచ్చేసి చుట్టూ మనకి నీట్గా సీజర్స్, కింద మ్యాంగో వచ్చేసింది. నెక్స్ట్ పీకాక్ లాగా ఇచ్చారు, కింద మనకి ఇలా ఏంజిల్ స్టైల్ లాగా వచ్చిందనమాట. మనకి మెయిన్ పెండెంట్ వచ్చేసి పీకాక్ ప్యాటర్న్ ఇచ్చారు, మధ్యలో రూబీ స్టోన్ ఓవెల్ షేప్తో, కింద అమ్మవారి రూపం పెండెంట్. ఇలా బోత్ ద సైడ్స్ చూస్తున్నారు కదా, పులిగోరు స్టైల్ లాగా ఉంటుంది చూసారా, అలా వచ్చిందండి. ఇవంతా కూడా దేవతల సైడ్ కూర్చున్నట్టు చక్కటి ప్యాటర్న్. హ్యాంగింగ్స్ ఓన్లీ పెండెంట్కి మాత్రమే వచ్చాయి, రూబీ స్టోన్స్ అండ్ పర్ల్స్ లాగా. సేమ్ ప్యాటర్న్, మనకి లెంత్ మాత్రమే పెంచారు, ఎక్కడ కూడా డిఫరెన్స్ అనేది లేదు. పెండెంట్ కూడా చూడండి, మనకి సేమ్ పెండెంట్, ఇది కాస్త గోల్డ్ షైన్, ఈ కలర్ కూడా సేమ్ ప్యాటర్న్. మీకు ప్రతి దానికి ఇయర్ రింగ్స్ కూడా డిఫరెంట్గా వస్తాయి. సో మన నెక్స్ట్ వెరైటీ సెట్ చాలా బాగుందండి, మనకి ఎలాంటి డిఫరెన్స్ లేదు. పై నుంచి చూసేద్దాం. ఫస్ట్ ఒక ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చారు, ఫ్లోరల్ నుంచి కిందికి ఇలా పెటల్స్ లాగా రన్ అవుతున్నాయి. ఫ్లోరల్ అయిపోగానే ఒక బాక్స్ షేప్లో ఇచ్చారు, సీజర్స్ బాల్, మధ్యలో రెడ్ స్టోన్, కింద మ్యాంగో వచ్చేసింది. ఇదే స్టైల్తో మనకి చైన్ అంతా రన్ అవుతుంది. కింద చూస్తున్నారు కదా, పీకాక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి పెండెంట్ కూడా అదిరిపోయిందండి. సేమ్ పైన ఎలా అయితే పీకాక్స్ వచ్చాయో కింద కూడా 2 పీకాక్స్. సీజర్స్తో ఈ లైన్ ఏదైతే వచ్చిందో వాటి వల్ల మెయిన్ లుక్ కనబడుతుందండి. మధ్యలో డ్రాప్ షేప్తో గ్రీన్ స్టోన్, చుట్టూ సీజర్స్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్. హ్యాంగింగ్స్ అంతా కూడా గ్రీన్ బీడ్స్ అండ్ రైస్ పర్ల్స్ వచ్చాయి. సేమ్ స్టైల్లో మనకి లెందీగా హారం ఇచ్చారు. ఇయర్ రింగ్స్ కూడా చక్కగా ఉన్నాయండి, ఎక్కడ కూడా డిఫరెన్స్ అనిపించదు, నీట్గా మ్యాచప్ అయిపోతాయి. సో మనకి హారంకి ఇయర్ రింగ్స్ అనేది పెద్దగా ఇస్తారు, సింపుల్ పైన దానికి ఏంటంటే నెక్లెస్కి కాస్త చిన్నగా ఇస్తారు, అంతే డిఫరెన్స్. సో మంచి గుట్టపూసల స్టైల్ హారం చూపిస్తున్నానండి. మనకి రెండు సేమ్ సెట్, జస్ట్ లెంత్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. పై నుంచి గుట్టపూసలు వచ్చేసాయి చూస్తున్నారు కదా, నీట్గా సీజర్ స్టోన్, పైనంతా కూడా పర్ల్స్ వచ్చాయి. కింద మనకి మ్యాంగో షేప్లో పీకాక్ ఇచ్చారు, ఐ దగ్గర రెడ్ స్టోన్, కిందంతా కూడా సీజర్స్ వచ్చాయి మ్యాంగోలో. మనకి గుట్టపూసలు అయితే ఎంత నిండుగా వచ్చాయో చూస్తున్నారు కదా. పర్ల్స్ షేప్ కూడా మనకి రౌండ్ షేప్లో ఇచ్చారు. మనకి గుట్టపూసలు అంటే జనరల్గా రైస్ పర్ల్స్ వస్తాయి, కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉందండి కాన్సెప్ట్. మెయిన్ పెండెంట్ కూడా చూడండి, మనకి ఇక్కడ గ్రీన్ కలర్ స్టోన్ సీజర్స్ ఇచ్చేసి 2 సైడ్స్ పీకాక్, చాంద్ లాగా ఇచ్చారు, అంటే మూన్ లాగా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్, వైట్ స్టోన్, అంతా కూడా పర్ల్స్ వచ్చేసాయి. సేమ్ సెట్ పొడవుగా కనబడుతుంది. ఇయర్ రింగ్స్ కూడా అదిరిపోయాయండి. ఇలాంటి పర్ల్స్ ఏదైనా పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా గ్లో ఉంటుందన్నమాట. ఇది కూడా పెట్టుకొని చూపిస్తాను, సో దట్ మీకు లుక్ అనేది ఐడియా వస్తుంది. సో మన నెక్స్ట్ వెరైటీ కలర్ఫుల్గా ఉందండి, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో కలర్ఫుల్గా ఉంది. సేమ్ ప్యాటర్న్, పైన అంతా చూస్తున్నారు కదా, మనకి నీట్గా బాక్స్ షేప్ ఇచ్చారు. వాటి మధ్యలో నీట్గా రూబీ స్టోన్, చుట్టూ సీజర్స్, పైన గ్రీన్ స్టోన్, కింద పీకాక్ లాగా ఫ్లోరల్ లాగా ఇచ్చేసి వాటి నుంచి హ్యాంగింగ్స్ చూడండి, గ్రీన్ బీడ్స్, రైస్ పర్ల్స్ వచ్చాయి. మెయిన్ పెండెంట్ కూడా డ్రాప్ షేప్ వచ్చేసింది, మధ్యలో రూబీ స్టోన్, సీజర్స్, 2 సైడ్స్ పీకాక్. పైన ప్యాటర్న్ ఎలా అయితే వచ్చిందో కింద కూడా అలాగే పీకాక్ అండ్ ఫ్లోరల్స్తో రన్ అవుతుందన్నమాట. ఇక్కడ ఏవైతే సీజర్ లైన్స్ వస్తున్నాయో వాటి వల్ల లుక్ అనేది ఇంకా బాగా కనబడుతుందండి, షైన్ ఉంటుందన్నమాట. సేమ్ ప్యాటర్న్ మనకి పొడవుగా, అంటే ఇది నెక్లెస్ అండ్ ఇది వచ్చేసి హారం. ప్రతి దానికి ఇయర్ రింగ్స్ వస్తాయి. సో మీరు సెట్ లాగా తీసుకోవచ్చు, లేదా ఓన్లీ ఈ పైన హారం తీసుకోవచ్చు, కంప్లీట్ లాంగ్ హారం తీసుకోవచ్చు. సెట్లా తీసుకుంటే ఏంటంటే వేసుకున్నప్పుడు లుక్ అనేది బాగా కనబడుతుంది. సో మంచి సింపుల్ అండ్ క్యూట్ ప్యాటర్న్ కావాలి కానీ సెట్లా ఉండాలి అనుకుంటే ఈ ప్యాటర్న్కి వెళ్ళొచ్చండి.
రెండిటికి ఏమీ డిఫరెన్స్ లేదు, లెంత్ మాత్రమే డిఫరెన్స్. మనకి పీకాక్ వచ్చేసింది చూస్తున్నారు కదా, పైన ఐ దగ్గర రెడ్ స్టోన్, ఇక్కడ ఫెదర్స్ లాగా అంతా సీజెట్స్, కింద గ్రీన్ స్టోన్ ఇచ్చారు. పీకాక్ అయిపోగానే ఫ్లోరల్ ప్యాటర్న్, రెడ్ స్టోన్ రూబీ స్టోన్, 2 సైడ్స్ మనకి సీజెట్స్. ఈ రెండిటి ప్యాటర్న్తో మనకి చైన్ అంతా నిండుగా వచ్చేసింది. మధ్యలో పెండెంట్ కూడా పీకాక్ ప్యాటర్న్, మధ్యలో డ్రాప్ షేప్ సీజెట్స్తో వచ్చింది. కింద పెండెంట్ చూస్తున్నారు కదండి, అమ్మవారి రూపం, గోపురం అంతా కూడా సీజెట్స్, అటువైపున ఇటువైపున మనకి సీజెట్స్తో ఫ్లోరల్ ప్యాటర్న్ అలంకరణ వచ్చిందనమాట. కింద కూడా పీకాక్స్ వచ్చాయి, బాగుందండి స్టైల్. ఇయర్ రింగ్స్ కూడా చూస్తున్నారు కదా, క్లాసీగా వచ్చాయి. సేమ్ ప్యాటర్న్, ఇక్కడ పెండెంట్ ఈ డ్రాప్ షేప్ ఏదైతే ఉందో అదే ప్యాటర్న్ స్టడ్ ఇచ్చేసి కింద పెండెంట్ లాగా మనకి ఇయర్ రింగ్స్ తీసుకున్నాం. ఇదే ప్యాటర్న్ లెందీగా మనకి లాంగ్ హారం ఇచ్చారు. అందుకే చెప్తున్నానండి, సెట్ వేసుకుంటే లుక్ అనేది ఇంకా క్లాసీగా ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి ప్యాటర్న్ ఫస్ట్ నెక్లెస్ ఎలా వచ్చిందో చూద్దాం. మనకి పైన అంతా కూడా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో ఫ్లోరల్ వచ్చేసింది. నెక్స్ట్ అమ్మవారి రూపం, మనకి ఇక్కడ అంతా కూడా పీకాక్ స్టైల్ లాగా రన్ అవుతుందండి. కింద అంతా కూడా చూస్తున్నారు కదా, సీజెట్స్ గ్రీన్ స్టోన్స్తో తీసుకున్నాం. మెయిన్ పెండెంట్ చూడండి, పీకాక్స్ చక్కగా ఉంది ప్యాటర్న్. కింద అంతా కూడా పీకాక్స్ వచ్చాయి, మనకి ఇటువైపున అటువైపున పీకాక్, ఎలిఫెంట్ వచ్చేసింది, అమ్మవారి రూపం. ఇదంతా కూడా లోటస్ పెటల్స్ లాగా. హ్యాంగింగ్స్ చూడండి, రెడ్ బీడ్స్ అండ్ పర్ల్స్ వచ్చేసాయి. సో వీటికి తగ్గట్టే మనకి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి, ప్రతి దానికి ఇయర్ రింగ్స్ అయితే వస్తాయండి. నెక్స్ట్ హారం కూడా ఫ్లోరల్స్ వచ్చాయి, రెడ్ అండ్ గ్రీన్ మధ్యలో ఇచ్చేసి చుట్టూ సీజెట్స్. నెక్స్ట్ మనకి మ్యాంగో హారం ఉంటుంది చూసారా, అలాంటి లుక్ ఉందన్నమాట. పైన అంతా అమ్మవారి రూపం వచ్చేసింది, కిందంతా కూడా మ్యాంగోస్, ఒకటి ఓన్లీ గోల్డెన్ కార్వింగ్ మ్యాంగో, ఒక మ్యాంగో వచ్చేసి నీట్గా సీజెట్స్తో వచ్చిన మ్యాంగో అనమాట. మెయిన్ పెండెంట్ చూడండి, పైన ఎలాంటి పెండెంట్ అయితే వచ్చిందో అదే ప్యాటర్న్ పెండెంట్ మధ్యలో ఇచ్చారు. సేమ్ హ్యాంగింగ్స్ కూడా రూబీ స్టోన్స్ అండ్ పర్ల్ బాల్స్తో తీసుకున్నాం. చక్కగా ఉన్నాయి కదండి ప్యాటర్న్స్. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి పీకాక్ హారం చూపిస్తున్నానండి. నెక్లెస్ హారం అంతా కూడా పీకాక్ ప్యాటర్న్ అనమాట. పై నుంచి మనకి అంతా గోల్డెన్ పీకాక్స్ వచ్చాయి, ఐ దగ్గర రెడ్ స్టోన్, ఇక్కడ మనకి ఫెదర్స్ దగ్గర అంతా సీజెట్స్ వచ్చాయి, పైన అంతా కూడా సీజెట్స్. మనకి పీకాక్కి కింద వైపున చూడండి మంచి పర్ల్ బాల్స్ అండ్ ఒకటి పెద్ద పర్ల్ ఇచ్చారు. సో ఇదే పీకాక్ మనకి కింది వరకు వచ్చేసి పెండెంట్ కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చారు గ్రీన్ స్టోన్తో. కిందంతా మల్టిపుల్ పీకాక్స్ పెండెంట్ అండి. అసలు పీకాక్ హారం కావాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సేమ్ స్టైల్ కింద వైపున కూడా మనకి పొడవుగా హారం లాగా ఇచ్చారు. మనకి పెండెంట్ కూడా ఎలాంటి చేంజ్ లేదండి, వెరీ బ్యూటిఫుల్ అండ్ క్లాసీ ప్యాటర్న్. సో మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి రెడ్ రూబీ స్టోన్స్తో అంటే రూబీ బీడ్స్తో ఎక్కువగా హైలైట్ అయిపోతుంది ఈ మ్యాట్ సెట్ అనేది. బయటికి వేసుకొని వెళ్ళారంటే గోల్డే అనుకుంటారండి, అంత బాగుంది. పైన అంతా కూడా ఫ్లోరల్స్ వచ్చాయి, మనకి ఒక ఫ్లోరల్ రూబీ స్టోన్ చుట్టూ సీజెట్స్, నెక్స్ట్ పీకాక్ ఐ దగ్గర రూబీ స్టోన్, మిగిలిందంతా సీజెట్స్. సో ఇదే ప్యాటర్న్ మనకి కంటిన్యూస్గా రన్ అవుతుంది. పైన అంతా కూడా పర్ల్స్ వచ్చాయి, కిందంతా కూడా మనకి హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, రూబీ స్టోన్ అండ్ రైస్ పర్ల్స్ లాగా తీసుకున్నాం. ద మెయిన్ పెండెంట్ చూడండి, మధ్యలో రూబీ స్టోను చుట్టూ సీజెట్స్తో చక్కగా వచ్చి కింద అమ్మవారి రూపం. అమ్మవారి రూపం అయితే మంచి నవ్వుతూ కళ్ళగా ఉన్నారండి. 2 సైడ్స్ ఇలా పీకాక్స్ లాగా ఇచ్చారు. అలంకరణ పైన అంతా సీజెట్స్తో చేశారు, కిందంతా కూడా ఈ ఫ్లోరల్ అలంకరణ ఏదైతే ఉందో అవి కూడా సీజెట్స్ అండ్ రూబీ స్టోన్తో చేశాము. కింద హ్యాంగింగ్స్ చూడండి, సేమ్ పైన ఎలా అయితే రూబీ బీడ్స్ వచ్చాయో కింద కూడా రూబీ బీడ్స్ అండ్ రైస్ పర్ల్స్తో తీసుకున్నాం. సో వీటికి తగ్గట్టే మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సేమ్ ఇక్కడ పెండెంట్ ఎలా అయితే ఉందో అదే ప్యాటర్న్తో ఇయర్ రింగ్స్ వచ్చాయండి. అమ్మవారి రూపం, 2 సైడ్స్ మనకి పీకాక్స్, పైన కూడా అమ్మవారి రూపం, హ్యాంగింగ్స్ అంతా కూడా సేమ్ ఇక్కడ ఏవైతే బీడ్స్ వచ్చాయో అవే బీడ్స్ వచ్చాయి. హారం చూస్తున్నట్లయితే మనకి హారం ఏంటంటే ఫస్ట్ ఫ్లోరల్ స్టైల్ వచ్చింది, ఇదంతా ఫ్లోరల్ ప్యాటర్న్, రెడ్ గ్రీన్ స్టోన్స్ మధ్యలో ఇచ్చేసి చుట్టూ సీజెట్స్ లాగా ఇచ్చారు. సెకండ్ లైన్ అంతా కూడా మ్యాంగోస్ షేప్, మ్యాంగో షేప్ ఉందండి, కానీ ఆ మ్యాంగోలో అంతా కూడా పీకాక్ వెరైటీ కనబడుతుంది. ఐ దగ్గర రెడ్, చుట్టూ పీకాక్, చూడ్డానికి పీకాక్ అండ్ మ్యాంగో హారం లాగా ఉందన్నమాట. మనకి బీట్స్ చూడండి పైనుంచి ఇచ్చారు, రెడ్ బీట్స్ అండ్ అంటే మనకి పర్ల్ బాల్స్తో తీసుకున్నాం. మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదా, మనకి అంతా పీకాక్స్, మధ్యలో అమ్మవారి రూపం, ఈ చాంద్ లాగా వచ్చిందంతా కూడా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో ఉన్నాయన్నమాట స్టైల్. హ్యాంగింగ్స్ చూడండి, పైన ఎలా అయితే రెడ్ బీట్స్తో వచ్చాయో అదే ప్యాటర్న్తో మనకి కింద కూడా హ్యాంగింగ్స్ డాంగ్లర్ లాగా వచ్చాయి. సో సెట్ మనకి డిఫరెన్షియేట్ అయితే చేయలేమండి, చక్కగా ఉంది ప్యాటర్న్. మీరు ఓన్లీ నెక్లెస్ కావాలి అనుకున్నా తీసుకోవచ్చు, హారం కావాలి అన్నా తీసుకోవచ్చు, ప్రతి దానికి యూనిక్గా ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి.
సో చూసారు కదండి బ్యూటిఫుల్ మ్యాట్ సెట్స్. హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసి అయినా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బై.